హరీష్ గారు అడుగుతున్నారు. మాది ఖమ్మం. ఫ్యూచర్ ప్లానింగ్ కోసం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 24 ఇయర్స్ అన్‌మ్యారీడ్. నేను రిలయన్స్ స్మార్ట్‌లో 15,000 సాలరీకి వర్క్ చేస్తున్నాను. నా ప్రతి నెల ఏదైతే ఇన్‌కమ్ ఉన్నదో దాంట్లోని గోల్డ్ ఈటీఎఫ్‌లో రూ. 1000, సిల్వర్ ఈటీఎఫ్‌లో రూ. 1000, భారత్ 22 ఈటీఎఫ్‌లోని రూ. 1000, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఈటీఎఫ్‌లోని రూ. 1000, మాస్టిప్ టెక్నాలజీలో 500, ఎక్సైడ్ ఇండస్ట్రీలో 500 ఎస్ఐపి చేస్తున్నాను. ప్రతి నెల మొత్తం రూ. 5,000 అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి. నాకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి చెప్పండి. హరీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీరు ఇంత తక్కువ ఏజ్‌లోని అండ్ ఎర్లీ కెరియర్‌లోని మీరు ఈక్విటీస్ రిలేటెడ్‌గా ఆలోచిస్తున్నారు. దానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. కానీ మీరు పోర్ట్‌ఫోలియో ఏదైతే కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారో ఇది రైట్ పోర్ట్‌ఫోలియో కాదన్నది నా వ్యూ అండి. సో, దీంట్లో కరెక్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఎస్పెషల్లీ సిల్వర్ ఏదైతే ఉన్నదో, ఐ ఆల్వేస్ సే సిల్వర్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్. సిల్వర్ ఈజ్ ఏ ట్రేడింగ్ ప్రొడక్ట్. సో, సిల్వర్‌లోనే ఎస్ఐపి చేయడం అన్నది చాలా చాలా రిస్కీ. గోల్డ్ వరకు కొంచెం ఓకే. బట్ సిల్వర్ ఈటీఎఫ్ రిలేటెడ్‌గా ఒకసారి మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని రీఅసెస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో భారత్ 22 ఈటీఎఫ్ కన్నా కూడా మనకి ఒకవేళ మీరు ఈటీఎఫ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఈటీఎఫ్స్‌లు కూడా ఉంటాయి. సో, వాటిని కన్సిడర్ చేయడం వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్ అవుతుంది అన్నది నా వ్యూ. అండ్ మాస్టిప్పా ఓకే, ఒకసారి చూసుకోండి. అంటే డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రియల్‌గా ఫండమెంటల్స్ రిలేటెడ్‌గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదో ఒకసారి అది చూసుకోండి. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్నది. ఐ కెన్ క్లియర్‌లీ సీ మీ పోర్ట్‌ఫోలియో రిక్వైర్స్ ఎ సీరియస్ కరెక్షన్స్. సో, ఒకవేళ మీకు ఓకే స్టాక్స్ రిలేటెడ్‌గా అంత ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌కే స్టిక్ ఆన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇలాగే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకోండి, ఒక 3-4 ఇయర్స్ తర్వాత మీకు రిటర్న్స్ రాలేదనుకోండి, డిసప్పాయింట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దానికన్నా కూడా రైట్ పోర్ట్‌ఫోలియో మీరు ఇప్పటి నుంచి అంటే ఎర్లీ స్టేజ్‌లో ఎలాగో స్టార్ట్ చేశారు కదా! రైట్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే మీకు వెల్త్ క్రియేషన్ కూడా మంచి వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్‌లో చూసే ఆస్కారం అయితే ఉన్నది. సో, పోర్ట్‌ఫోలియో చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 5-6 ఇయర్స్‌లో ఈ పోర్ట్‌ఫోలియో విల్ డెలివర్ వెరీ గుడ్ రిటర్న్స్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.